హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరజా ఫుడ్స్. ఈరోజు రాగి పిండితో డైలీ చేసుకునే అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనము రాగి ముద్దను కానీ రాగి జావని కానీ రోజు చేసుకోవడానికి కొంచెం టైం ప్రాసెస్ తీసుకుంటుంది. కాబట్టి మనము అలా చేసుకున్న రోజు ఇలా అన్నం కూడా చేసుకోవచ్చు, లేదా రోజు చేసుకునే అన్నంలో కూడా రాగి పిండిని కలిపి చేసుకోవడం వల్ల మనకు కాల్షియం, ఐరన్ కూడా లభిస్తుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని అందరు కూడా తినవచ్చును. దీన్ని ప్రాసెస్ 2 కప్పుల బియ్యం తీసుకొని బాగా 2-3 సార్లు కడిగి 5 కప్పుల వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి అది వేడి అవుతుండగానే వాటర్లోను రుచికి తగినట్టు ఉప్పును, ముందుగా తురిమి పెట్టుకున్న ఒక క్యారెట్ తురుమును, 2 చెంచాల రాగి పిండిని వేసి అది పైన ఉన్న వాటర్లోనే కరిగేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత వేడైనాక మధ్య మధ్యలో కలుపుతూ మనం అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ రాగి పిండి వేయడం వల్ల కొంచెం అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి దమ్ చేసుకుంటే సరిపోతుంది. రాగి పిండి రైస్ రెడీ. ఇది రోజు చేసుకొని ఎలా ఉందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.